హరే కృష్ణ భక్తులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఈరోజు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన ఉపదేశాలను గురించి మీకు వివరించబోతున్నాను. ఈరోజు మనం ఒక గొప్ప పుస్తకం గురించి తెలుసుకుందాం. ఇది కేవలం పూజలకే పరిమితమైన గ్రంథం కాదు. ఇది జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించే ఒక అద్భుతమైన మార్గదర్శి. ఇది ఎన్నో ఏళ్ల క్రితం ఒక యుద్ధం మధ్యలో జరిగిన సంభాషణ అయినా దాని సందేశం ఇప్పటికీ మన జీవితంలోని ప్రతి సవాల్లో, ప్రతి గందరగోళంలో, ప్రతి కష్టంలో మనకు దారి చూపిస్తుంది. మనం మాట్లాడుకోబోయేది శ్రీమద్ భగవద్గీత గురించి. గీత ఒక సాధారణ ప్రవచనం కాదు. ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి మాటల నుండి వచ్చిన దైవిక జ్ఞానం. ఇది ప్రతి కాలంలో ప్రతి వ్యక్తికి ఉపయోగపడుతుంది మరియు ఎప్పటికీ ఉపయోగపడుతూనే ఉంటుంది. మన జీవితం అనే కురుక్షేత్రంలో అర్జునుడిలా మనము కూడా నిరాశ, నిస్సహాయత, బాధ్యతల బరువుతో కుంగిపోయినప్పుడు సరైన దారిలో ఎలా నడవాలో ఇది మనకు నేర్పుతుంది. ఈరోజు మనం గీతలోని కొన్ని విలువైన సూత్రాలను, అది అందించే జీవిత సత్యాలను లోతుగా పరిశీలిద్దాం. ఈ శాశ్వతమైన జ్ఞానం మన ఆధునిక జీవితానికి ఎలా కొత్త వెలుగును ఇవ్వగలదో చూద్దాం. మొట్టమొదటిగా గీత ఒక తీవ్రమైన మానసిక గందరగోళంతో మొదలవుతుందని మనం గమనించాలి. అర్జునుడు తన కాలంలో గొప్ప యోధుడు. యుద్ధరంగంలో తన సొంత బంధువులను, గురువులను, స్నేహితులను చూసి భయంతో వణికిపోతాడు. అతని చేతిలోని గాంధీవం జారిపోతుంది. అతని మనసు దుఃఖం, బంధాలతో నిండిపోతుంది. అతను పోరాటం చేయడానికి నిరాకరిస్తాడు. ఇలాంటి పరిస్థితి మన జీవితంలోనూ ఎదురవుతుంది. మనం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మన బాధ్యతలు ఒకవైపు, మన భావోద్వేగాలు మరోవైపు నిలబడినప్పుడు మనం కూడా అర్జునుడిలా అయోమయంలో పడిపోతాం. సరిగ్గా ఇక్కడే గీత యొక్క మొదటి మరియు అతి ముఖ్యమైన సందేశం మనకు దొరుకుతుంది. అదే కర్మ సిద్ధాంతం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అంటాడు: కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్ మా తే సంగోత్వ కర్మణి. దీని అర్థం, ఓ అర్జున, నీకు కేవలం పని చేయడంపై మాత్రమే అధికారం ఉంది. దాని ఫలితాలపై ఎప్పుడూ లేదు. అందువల్ల నీవు చేసే పనుల ఫలితాలకు నిన్ను బాధ్యుడిగా చేసుకోకు. అలాగే పని చేయకుండా ఉండాలని ఆలోచన కూడా నీకు రాకూడదు. ఈ శ్లోకం మనలో చాలామంది వినే ఉంటారు. కానీ దీని అసలైన అర్థాన్ని తెలుసుకుంటే జీవితంలోని చాలా సమస్యలు తీరిపోతాయి. శ్రీకృష్ణుడు చెప్పేది ఏమిటంటే, మన పనిని మనం అత్యంత శ్రద్ధగా, నిజాయితీగా, పూర్తి మనసుతో చేయాలి. మన బాధ్యతను నిర్వర్తించడంపైనే మన దృష్టి ఉండాలి. కానీ ఆ పని యొక్క ఫలితం ఎలా ఉంటుందనేది మన చేతుల్లో లేదు. మనం మన సంతోషాన్ని, దుఃఖాన్ని ఆ ఫలితంతో ముడిపెట్టుకున్నప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఫలితం మనం ఊహించినట్లు వస్తే మనలో గర్వం పెరుగుతుంది. ఒకవేళ ఫలితం వ్యతిరేకంగా వస్తే మనం బాధ, నిరాశ, దుఃఖంలో మునిగిపోతాం. భగవంతుడు ఈ రెండు స్థితుల నుండి దూరంగా ఉండమని చెబుతున్నాడు. మన ఏకాగ్రతను కేవలం మన పనిపైనే పెట్టమని సలహా ఇస్తున్నాడు. దీనిని నిష్కామ కర్మ అని పిలుస్తారు. అంటే ఫలితంపై ఆశ లేకుండా పనిచేయడం. ఈ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా అర్థం చేసుకుందాం. ఒక రైతు ఉండేవాడు. అతను తన పొలాన్ని ఎంతో ప్రేమగా, శ్రద్ధగా చూసుకునేవాడు. అతను విత్తనాలు నాటడం దగ్గర నుండి నీళ్లు పెట్టడం, కలుపు తీయడం వరకు ప్రతి పనిని ఒక పండుగలా చేసేవాడు. ఆ మొక్కలు పెరగడాన్ని చూసి, వాటికి పువ్వులు పూయడాన్ని చూసి అతను ఎంతో ఆనందించేవాడు. అతని లక్ష్యం కేవలం పంట పండించడం కాదు. ఆ ప్రక్రియలో లభించే సంతృప్తి, నెలల తర్వాత శ్రమించిన తర్వాత పంట చేతికి వచ్చింది. ఆ సంవత్సరం పంట చాలా బాగా పండింది. అందరూ అతన్ని మెచ్చుకున్నారు. అతనికి మంచి లాభాలు వచ్చాయి.
కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు లేక పొలమంతా ఎండిపోయింది. పంట మొత్తం నాశనమైంది. అతని స్నేహితుడొకడు ఈ ఈ విషయం విని అతని దగ్గరికి వచ్చి బాధగా అన్నాడు, మిత్రమా, నీ కష్టం అంతా వృధా అయిపోయింది. నీ శ్రమ అంతా నీళ్ళపాలైంది. నీకు ఎంత బాధగా ఉందో ఆ రైతు ఎంత బాధగా ఉందో అని అన్నాడు. ఆ రైతు శాంతంగా నవ్వి ఇలా జవాబు ఇచ్చాడు, బాధపడటానికేముంది? పొలాన్ని దున్నడం, విత్తనాలు వేయడం, దానికి సేవ చేయడం, ఆ పనిని నేను పూర్తి ఆనందంతో చేశాను. ఆ పని చేసేటప్పుడు నాకు దొరికిన సంతోషమే నా నిజమైన బహుమతి. ఆ సంతోషం నాతోనే ఉంది. దానిని ఏ కరువు నాశనం చేయలేదు. పంట పండడం, పండకపోవడం ప్రకృతి చేతిలో ఉంది, నా చేతిలో లేదు. నా హక్కు కేవలం పని చేయడం పైనే ఉంది, దాని ఫలితాన్ని కాపాడటంపై కాదు. ఇది నిష్కామ కర్మకు అసలైన ఉదాహరణ. పనిచేసే ప్రక్రియను ఆస్వాదిస్తే ఫలితం గురించిన భయం దానంతటా అదే పోతుంది. విద్యార్థిగా పరీక్షకు చదువుతున్నా, ఉద్యోగిగా ఒక ప్రాజెక్టు మీద పనిచేస్తున్నా, లేదా వ్యాపారవేత్తగా మీ వ్యాపారాన్ని చేసుకుంటున్నా మీ దృష్టిని మీ ప్రయత్నంపైనే కేంద్రీకరించండి, ఫలితంపై కాదు. గెలుపు ఓటములను రెండింటినీ సమానంగా స్వీకరించడం నేర్చుకోండి. గీత చెప్పే రెండవ ముఖ్యమైన విషయం ధర్మం గురించి. ఇక్కడ ధర్మం అంటే ఏదో ఒక మతపరమైన ఆచారం కాదు. గీతలో ధర్మం అంటే మన బాధ్యత లేదా మన సహజ స్వభావం. శ్రీకృష్ణుడు అంటాడు, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. అంటే మన స్వంత ధర్మాన్ని, బాధ్యతలను పాటిస్తూ చనిపోవడం కూడా మంచిదే. కానీ ఇతరుల ధర్మాన్ని పాటించడం భయాన్ని కలిగిస్తుంది. దీని అర్థం చాలా లోతైనది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన బాధ్యత, ఒక సహజమైన గుణం ఉంటుంది. ఒక సైనికుడి ధర్మం దేశాన్ని కాపాడటం, ఒక ఉపాధ్యాయుడి ధర్మం విద్యను అందించడం, ఒక డాక్టర్ ధర్మం రోగికి వైద్యం చేయడం. అర్జునుడు ఒక క్షత్రియుడు, అన్యాయాన్ని ఎదిరించి ధర్మాన్ని నిలబెట్టడం క్షత్రియుడి ధర్మం. కానీ అతను బంధాల మోహంలో పడి తన ధర్మాన్ని వదిలేసి ఒక సన్యాసిలా మాట్లాడతాడు. నేను భిక్షమెత్తుకొని బతుకుతాను, కానీ నా వాళ్ళను చంపను అంటాడు. శ్రీకృష్ణుడు అతనికి అదే వివరిస్తాడు. నీవు నీ సహజ స్వభావానికి, నీ బాధ్యతకు వ్యతిరేకంగా వెళ్తున్నావు. నీవు ఒక యోధుడివి. నీ పని పారిపోవడం కాదు, పోరాడటం. ఈ రోజుల్లో దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? మనం చాలాసార్లు ఇతరులను చూసి వారిలా మారాలని ప్రయత్నిస్తాం. పక్కింటి అతని ఒక గొప్ప ఇంజనీర్ అయితే మన పిల్లలను కూడా ఇంజనీర్ అవ్వమని ఒత్తిడి చేస్తాం. వాళ్ళకి సంగీతము లేదా చిత్రకళలో ఆసక్తి ఉన్నా కూడా ఇతరుల విజయాన్ని చూసి మన దారిని ఎంచుకుంటాం. కానీ మన సొంత స్వధర్మం ఏమిటో ఆలోచించం. మనలో ఉన్న సహజమైన ప్రతిభ ఏమిటి? మన మనసు ఏం చెప్తుంది? మన స్వభావానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేస్తే మనం ఎప్పటికీ అందులో మన పూర్తి సామర్థ్యాన్ని చూపించలేం, మరియు ఎప్పుడూ ఒక రకమైన అసంతృప్తితోనే ఉంటాం. ఇదే పరోధర్మ భయావహ. ఇది ఓడిపోతామనే భయం, అసంతృప్తి భయం, మన గుర్తింపును కోల్పోతామనే భయం. అందుకే గీత మనల్ని మన మూలాలను తెలుసుకోమని, మన సహజమైన ప్రతిభను గుర్తించి దానిని మెరుగుపరుచుకోమని, మన బాధ్యతను పూర్తి శ్రద్ధతో నిర్వహించమని ప్రేరేపిస్తుంది. ఇతరుల నుండి స్ఫూర్తి పొందడం మంచిదే, కానీ గుడ్డిగా ఇతరులను అనుకరించడం మనకు హాని చేస్తుంది. మీ అంతరాత్మ చెప్పే మాట వినండి మరియు స్వధర్మం అనే మార్గంలో నడవండి. ఆ దారి ఎంత కష్టమైనా సరే నిజమైన సంతోషం, సంతృప్తి అందులోనే ఉంటాయి. ఇంకా గీత మనకు ఆత్మ యొక్క శాశ్వతత్వం గురించి చెబుతుంది. ఇది మనల్ని మరణ భయం నుండి దూరం చేస్తుంది. అర్జునుడు ఎంతో దుఃఖంలో ఉన్నాడు.
ఎందుకంటే అతను తన తాతగారైన భీష్ముడిని, గురువైన ద్రోణుని చూసి భయపడుతున్నాడు. వీరిని నేను ఎలా చంపగలను అని అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని చెబుతాడు. ఆయన అంటాడు, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అంటే ఈ ఆత్మను ఆయుధాలు కోయలేదు, నిప్పు కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు. ఈ ఆత్మ ఎప్పటికీ ఉండేది, నాశనం లేనిది. తర్వాత ఆయన ఇంకా ఇలా అంటాడు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవ్వాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణ అన్యాని సంయాతి దేహి. అంటే ఒక మనిషి పాత బట్టలు విడిచి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఈ ఆత్మ కూడా పాత బలహీనమైన శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని పొందుతుంది. ఈ జ్ఞానం మరణం పట్ల మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనం మరణం అని పిలిచేది కేవలం ఈ శరీరానికి ముగింపు మాత్రమే, ఆత్మకు కాదు. ఆత్మ ఒక ప్రయాణికుడు లాంటిది. ఒక శరీరం అనే ఇంటిని వదిలి మరొక ఇంటిలోకి వెళుతుంది. ఈ నిజాన్ని మనం లోతుగా అర్థం చేసుకుంటే మనకు ఇష్టమైన వారు దూరమైనప్పుడు కలిగే బాధ మనల్ని ఎక్కువగా వేధించదు. వారు కేవలం భౌతికంగా మనకు దూరమయ్యారని, కానీ వారి ఉనికి ముగిసిపోలేదని మనం తెలుసుకుంటాం. ఈ జ్ఞానం మనకు ఇతరుల మరణం వల్ల కలిగే దుఃఖం నుండి కాదు, మన సొంత మరణం భయం నుండి కూడా మనల్ని విముక్తి చేస్తుంది. మన నిజమైన స్వరూపం ఈ నశించిపోయే శరీరం కాదని, మనం శాశ్వతమైన చైతన్యవంతమైన ఆనంద స్వరూపమైన ఆత్మ అని మనం అర్థం చేసుకుంటాం. ఈ జ్ఞానం అనే వెలుగులో జీవితంలోని చిన్న చిన్న లాభ నష్టాలు, గౌరవ మానాలు చాలా అల్పంగా కనిపిస్తాయి. మన ఆలోచన పరిధి విశాలమవుతుంది మరియు జీవితాన్ని ఒక పెద్ద చిత్తంగా చూడగలుగుతాం. ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి ఒక కథ ఉంది. ఒక ఊరిలో ఒక తల్లి తన ఒక్కగానొక్క కొడుకును అల్లారు ముద్దుగా పెంచుతుంది. ఒకరోజు ఆ అబ్బాయి జబ్బుపడి చనిపోయాడు. ఆ తల్లి గుండె ఏడ్చింది. తన కొడుకు లేకుండా బతకలేనని అనుకునింది. ఆమె తన కొడుకు శవాన్ని పట్టుకుని అతన్ని బ్రతికించగల మందు కోసం ఊరంతా తిరిగింది. అందరూ ఆమెను చూసి జాలిపడ్డారు, కానీ ఎవరూ సహాయం చేయలేకపోయారు. అప్పుడు ఒక జ్ఞాని ఆమెను చూసి ఇలా అన్నాడు, అమ్మా, నీ కొడుకుని నేను బ్రతికించగలను, కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏ ఇంట్లో అయితే ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదో ఆ ఇంటి నుండి ఒక పిడికెడు బియ్యం తీసుకురా. ఆ తల్లి ఎంతో ఆశతో ఊరంతా తిరిగింది. ఆమె ఏ ఇంటికి వెళ్ళినా అందరూ బియ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డారు, కానీ ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు తండ్రి, తల్లి, అన్న, చెల్లి, బిడ్డ చనిపోయిన వారే. సాయంత్రం అయ్యేసరికి ఆమెకు అర్థమైంది, మరణం లేని ఇల్లు ఈ ప్రపంచంలో లేదని. మరణం అనేది జీవితంలో ఒక భాగమని ఆమె గ్రహించింది. ఆమె ఆ జ్ఞాని వద్దకు తిరిగి వచ్చి తన కొడుకుకు అంత్యక్రియలు జరిపించి తన జీవితాన్ని కొనసాగించింది. గీత జ్ఞానం కూడా మనకు ఇదే నేర్పుతుంది. ఈ శరీరం శాశ్వతం కాదు మరియు మరణం జీవితంలో తప్పనిసరి. బాధపడటం సహజమే, కానీ ఆ బాధలో మునిగిపోయిన మన బాధ్యతలను మర్చిపోవడం అజ్ఞానం. గీతలోని మరొక అద్భుతమైన భావన స్థితప్రజ్ఞ గురించి 2వ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు, స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అంటే, ఓ కృష్ణ, స్థిరమైన బుద్ధి గల వ్యక్తి లక్షణాలు ఏమిటి? అలాంటి వ్యక్తి ఎలా మాట్లాడుతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు? దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు ప్రతి పరిస్థితిలోనూ ఒకేలాగా ఉండే ఒక ఆదర్శ వ్యక్తి గురించి వివరిస్తాడు.
అతను సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోడు. అతనికి పొగడ్తల పట్ల ఆసక్తి ఉండదు, తిట్ల పట్ల భయం ఉండదు. అతను లాభ నష్టాలను, గెలుపోటములను సమానంగా చూస్తాడు. అలాంటి వ్యక్తి తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటాడు. అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది. అతను ప్రపంచంలోనే జీవిస్తాడు. తన బాధ్యతలన్నీ చేస్తాడు. కానీ తామరాకుపై నీటి బొట్టులా ప్రపంచంలోని మలినాలకు అంటకుండా ఉంటాడు. ఈ స్థితిని చేరుకోవడం కష్టమే కానీ అసాధ్యం కాదు. దీనిని నెమ్మదిగా సాధన చేయాలి. మొదటి అడుగు మన భావోద్వేగాల పట్ల మనం జాగరూకంగా ఉండడం. మనలో కోపం, అసూయ, భయం వంటి చెడు భావాలు కలిగినప్పుడు వాటితో పాటు కొట్టుకుపోకుండా వాటిని ఒక సాక్షిలా గమనించాలి. ఆ భావం మన శరీరంలో ఎక్కడ తెలుస్తుంది, దానివల్ల మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని చూడాలి. మీరు ఇలా సాక్షిగా మారిన వెంటనే ఆ భావం యొక్క పట్టు తగ్గుతుంది. రెండవ అడుగు, ఈ ప్రపంచంలోని ప్రతిదీ మారుతూ ఉంటుందని మన మనసుకు గుర్తు చేయడం. ఈరోజు ఉన్న సుఖం రేపు ఉండదు, ఈరోజు ఉన్న దుఃఖము రేపు ఎప్పటికీ ఉండదు. కాబట్టి వచ్చిపోయే ఈ అలలలో మన మనశ్శాంతిని ముంచివేయడం తెలివైన పని కాదు. జనక మహారాజు కథ స్థితప్రజ్ఞకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన విదేహరాజు, అంటే దేహమనే భావనను దాటినవాడు. ఆయన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఎంతో సంపద కుటుంబం కలిగి ఉన్నారు. దేనితోనో అనుబంధం లేకుండా ఉండేవాడు. అతను రాజభవనంలో ఉన్న ఒక సన్యాసిలా జీవించేవాడు. ఒకసారి ఆయన సభలో ఉండగా ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా, ప్రమాదం, మన ధాన్యాగారానికి నిప్పు అంటుకుంది, అంతా కాలిపోతుంది అని చెప్పాడు. సభలోని వారందరూ కంగారు పడి పరిగెత్తడం మొదలుపెట్టారు. కానీ జనకుడు శాంతంగా కూర్చున్నాడు. కొంతసేపటికి ఇంకో సైనికుడు వచ్చి, మహారాజా, నిప్పు ఇప్పుడు మీ అంతఃపురానికి చేరింది, మీ విలువైన వస్తువులు కాలిపోతున్నాయి అని చెప్పాడు. జనకుడు అప్పటికీ కదలకుండా ఉన్నాడు. మరికొంత సమయం తర్వాత నిప్పు ఆరిపోయిందని, పెద్ద నష్టం జరగలేదని వార్త వచ్చింది. అది విన్నప్పుడు కూడా జనకుడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు. ఇదంతా చూస్తున్న ఒక శిష్యుడు ఆశ్చర్యంగా, గురుదేవా, మీ ఆస్తి కాలిపోతుందన్నా మీరు బాధపడలేదు, అది సురక్షితంగా ఉందన్నా మీరు సంతోషపడనూ లేదు. ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. అప్పుడు జనక మహారాజు, నా ఈ మిథిలా నగరమంతా కాలిపోయినా నాది ఏదీ కాలిపోదు అని ప్రసిద్ధ వాక్యం చెప్పాడు. దాని అర్థం, తన నిజ స్వరూపం ఈ భవనాలు, ఈ రాజ్యం, ఈ శరీరం కాదని ఆయనకు తెలుసు. ఆయన నాశనం లేని ఆత్మ, దానికి ఏదీ కాదు. ఇదే స్థితప్రజ్ఞ స్థితి. మనం జనకుడిలా కాకపోయినా జీవితంలోని ఎత్తుపల్లాలలో మన మనశ్శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నించాలనే స్ఫూర్తిని ఆయన నుండి పొందవచ్చు. గీత మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలో నేర్పుతుంది. అర్జునుడు అంటాడు, ఓ కృష్ణ, ఈ మనసు చాలా చంచలమైనది, బలమైనది. దీనిని అదుపు చేయడం గాలిని బంధించడం లాంటి కష్టమైన పని. ఇది మన అందరి సమస్య. మన మనస్సు ఒక చోటు నిలకడగా ఉండదు. ఒక క్షణం గతాన్ని తలుచుకొని బాధపడుతుంది, మరో క్షణం భవిష్యత్తు గురించి ఆందోళన పడుతుంది, వర్తమానంలో ఉండటమే మర్చిపోతుంది. దీనికి శ్రీకృష్ణుడు ఒక పరిష్కారం చెబుతాడు. ఓ అర్జున, మనసు చంచలమైనదే, దానిని అదుపు చేయడం కష్టమే, సందేహం లేదు. కానీ అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా దానిని అదుపు చేయవచ్చు. ఇక్కడ రెండు ముఖ్యమైన పదాలు ఉన్నాయి, అభ్యాసం మరియు వైరాగ్యం. అభ్యాసం అంటే మనసును పదే పదే చెడు ఆలోచనల నుండి మళ్లించి మంచి మార్గంలో, అంటే మన లక్ష్యం వైపు, మన దేవుడి వైపు లేదా మన శ్వాస మీద పెట్టే ప్రయత్నం. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. కండరాలు బలంగా మారడానికి రోజు వ్యాయామం ఎలా చేయాలో, మనసును అదుపు చేయడానికి కూడా రోజు ధ్యానం, ఏకాగ్రత సాధన చేయాలి. ఇక వైరాగ్యం అంటే ప్రపంచంలోని వస్తువుల మీద, అనవసరమైన కోరికల మీద ఆసక్తిని తగ్గించుకోవడం.
మన సంతోషం బయటి వస్తువుల లేదా వ్యక్తులపై ఆధారపడి ఉందని అనుకున్నంతకాలం మన మనసు వాటి వెంటే పరిగెడుతూ ఉంటుంది, ఎప్పటికీ శాంతించదు. వైరాగ్యం అంటే ఇల్లు కుటుంబాన్ని వదిలి అడవులకు వెళ్ళడం కాదు. వైరాగ్యం అంటే మనస్సులో నుండి ఫలానా వస్తువు లేదా వ్యక్తి ఉంటేనే నేను సంతోషంగా ఉంటానని భావనను తీసివేయడం. నిజమైన ఆనందం, శాంతి మన లోపలే ఉన్నాయి, బయట కాదు. ఈ అవగాహనతో సాధన చేస్తే నెమ్మదిగా మనసు మన అదుపులోకి వస్తుంది. మనం మనసుకు బానిసలం కాము. గీత మనకు 3 గుణాల గురించి చెబుతుంది: సత్వం, రజస్సు మరియు తమస్సు. ఇవి ప్రకృతిలోని 3 ప్రాథమిక శక్తులు. ఇవి ప్రతి మనిషిలో, ప్రతి వస్తువులో వేరువేరు పాళ్ళల్లో ఉంటూ మన స్వభావాన్ని, ఆలోచనలను, పనులను ప్రభావితం చేస్తాయి. సత్వగుణం అంటే శాంతి, జ్ఞానం, సుఖం, వెలుగు. సత్వగుణం ఎక్కువగా ఉన్న వ్యక్తి శాంతంగా, దయతో, సంతృప్తిగా ఉంటాడు. రజస్సు గుణం అంటే కోరిక, ఆశ, చురుకుతనం, అశాంతి. రజోగుణం ఎక్కువగా ఉన్న వ్యక్తి ఎంతో కష్టపడి పనిచేస్తాడు, లక్ష్యాలను సాధిస్తాడు, కానీ ఎప్పుడు ఆశ, ఒత్తిడి, అశాంతితో ఉంటాడు. తమస్సు గుణం అంటే బద్ధకం, అజ్ఞానం, చీకటి. తమోగుణం ఎక్కువగా ఉన్న వ్యక్తి బద్ధకస్తుడిగా, నిర్లక్ష్యంగా, కోపంగా, తెలివి తక్కువగా ఉంటాడు. ఈ 3 గుణాలు మన అందరిలోనూ ఉంటాయి. ఒకటి ఎక్కువైతే మరొకటి తగ్గుతుంది. కొన్నిసార్లు మనం చాలా శాంతంగా, సాత్వికంగా ఉంటాం. కొన్నిసార్లు ఆశతో రాజసికంగా ఉంటాం. మరికొన్నిసార్లు బద్ధకంగా, తామసికంగా ఉంటాం. గీత మనకు చెప్పేది ఏమిటంటే మన జీవితంలో సత్వగుణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. సాత్విక ఆహారం, తాజా ఆరోగ్యకరమైన ఆహారం, సాత్విక సాంగత్యం, మంచి వారితో స్నేహం, సాత్విక ఆలోచనలు, మంచి సానుకూల ఆలోచనలు మనలో సత్వగుణాన్ని పెంచుతాయి. సత్వగుణం పెరిగినప్పుడు మన మనస్సు ప్రశాంతంగా, మన బుద్ధి స్పష్టంగా ఉండి మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. లక్ష్యం ఈ 3 గుణాలను దాటిపోవడమే అయినా అక్కడికి చేరుకోవడానికి మొదటి మెట్టు తమస్సు, రజస్సులను తగ్గించి సత్వాన్ని పెంచుకోవడం. మన ఆహారం, మన దినచర్య, మన స్నేహాలపై శ్రద్ధ పెడితే మన జీవన నాణ్యతలో పెద్ద మార్పు వస్తుంది. దీనిని ఒక కథలో అర్థం చేసుకుందాం. 3 వ్యాపారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో వారికి ఒక బంగారు నాణ్యాల సంచి దొరికింది. అందరూ సంతోషించారు. వారిలో ఒకడు తామస గుణం కలవాడు. ఈ ఇద్దరిని వదిలించుకుని నేనే ఈ డబ్బు అంతా తీసుకుంటే బాగుంటుందని అని ఆలోచించాడు. రెండవవాడు రాజసగుణం గలవాడు. రండి ఈ డబ్బును పంచుకుందాం, నా వాటాతో నేను పెద్ద వ్యాపారం చేసి ఇంకా ఎక్కువ సంపాదిస్తాను అన్నాడు. మూడవవాడు సాత్విక గుణం గలవాడు. మిత్రులారా, ముందుగా ఈ డబ్బు ఎవరిదో కనుక్కుందాం. ఎవరైనా పేదవాడు పోగొట్టుకుని ఉండవచ్చు. యజమాని దొరకకపోతే ఈ డబ్బుతో మన ఊరిలో ఒక మంచి పని చేద్దాం. అందరికీ ఉపయోగపడేలా ఒక సత్రం కట్టిద్దాం అన్నాడు. చూడండి, ఒకే పరిస్థితికి 3 ఎలా స్పందించారో. ఇది వారిలోని గుణాల వల్లే. ఈ కథ మనకు చెప్పేదేమిటంటే మన పరిస్థితుల కన్నా మన ఆలోచన విధానం, మన గుణాలే ముఖ్యం. చివరిగా గీత మనకు భక్తి, శరణాగతి మార్గాన్ని చూపిస్తుంది. జ్ఞానం, కర్మ, ధ్యానం వంటి మార్గాల గురించి చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు అత్యంత తేలికైన మార్గాన్ని చెబుతాడు. అదే భక్తి మార్గం. ఆయన అంటాడు, అన్ని ధర్మాలను వదిలేసి కేవలం నన్నే శరణు వేడుకో. నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను. భయపడకు. ఇది భగవంతుడిచ్చిన హామీ. దీని అర్థం మన జీవితం అనే పడవను, మన గర్వాన్ని, మన చింతలను, మన గెలుపోటములను అన్నిటినీ భగవంతునికి అప్పగిస్తే ఆయన మన బాధ్యతలను తీసుకుంటాడు. శరణాగతి అంటే పిరికితనం లేదా సోమరితనం కాదు. శరణాగతి అంటే మనం చేయాల్సిన ప్రయత్నం అంతా మన పూర్తి శక్తితో చేసిన తర్వాత ఫలితాన్ని దేవుడి ఇచ్చగా స్వీకరించడం. ఈ భావన మనల్ని ఆందోళన, భయం నుండి విముక్తి చేస్తుంది.
మనతో ఆ దైవశక్తి ఉందని, అది మనకు ఎప్పుడూ చెడు చేయదని నమ్మకం కలిగినప్పుడు జీవితంలో ఎంత పెద్ద తుఫాను వచ్చినా మనం ధైర్యంగా నిలబడగలుగుతాం. భక్తి అంటే కేవలం గుడికి వెళ్ళి పూజలు చేయడం మాత్రమే కాదు. భక్తి అంటే మనం చేసే ప్రతి పనిని దేవుడికి చేసే పూజగా భావించడం. ఒక ఉపాధ్యాయుడు నేను దేవుడి పిల్లలకే జ్ఞానాన్ని ఇస్తున్నానని భావిస్తూ పాఠం చెబితే అతని పని భక్తి అవుతుంది. ఒక డాక్టర్ నేను దేవుడి రూపంలో ఉన్న రోగికి సేవ చేస్తున్నానని భావిస్తూ వైద్యం చేస్తే అతని వృత్తి పూజ అవుతుంది. మన కుటుంబ సభ్యులే దేవుడి రూపాలని భావించి వారికి సేవ చేస్తే మన ఇల్లే గుడి అవుతుంది. ఇదే నిజమైన భక్తి. ఇది జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందం, కృతజ్ఞతతో నింపుతుంది. మన గీతలోని ముఖ్య సూత్రాల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ జ్ఞానసాగరం చాలా పెద్దది. ఇందులో ఎంత లోతుకు వెళితే అన్నీ కొత్త విలువైన ముత్యాలు దొరుకుతాయి. జీవితం కేవలం పని చేయడం, బాధ్యతలు నిర్వర్తించడం, ఆత్మ గురించి తెలుసుకోవడమే కాదు. ఇది అంతకంటే చాలా సూక్ష్మమైనది. ఇప్పుడు మనం కొన్ని అలాంటి సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. ఇవి మన కంటికి కనిపించే ప్రపంచం వెనుక ఉన్న నిజాన్ని చూడటానికి సహాయపడతాయి. మొదటిగా మనం మాయ అనే భావనను అర్థం చేసుకుందాం. మాయ అనే పదాన్ని సాధారణంగా భ్రమ లేదా మోహం అని అంటాం. కానీ వేదాంతంలో దీని అర్థం చాలా లోతైనది. మాయ అనేది ఒక శక్తి. అది మనల్ని వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడకుండా అడ్డుకుంటుంది. ఇది మన చైతన్యంపై ఒక తెరలా పనిచేస్తుంది. దీనివల్ల మనం ఒకే ఒక పరమ సత్యమైన బ్రహ్మాన్ని చూడలేక ఈ రకరకాల రూపాలతో మార్పులతో నిండిన ప్రపంచాన్ని నిజం అనుకుంటున్నాం. మాయ వల్లే మనం మనల్ని ఈ శరీరము, ఈ మనస్సు, ఈ అహంకారము అనుకుంటాం. కానీ మన నిజస్వరూపం వీటన్నిటికీ అతీతమైన, శుద్ధమైన, జ్ఞానవంతమైన, స్వేచ్ఛాయుతమైన ఆత్మ. దీన్ని ఇలా అర్థం చేసుకోండి. మీరు థియేటర్లో సినిమా చూస్తున్నారు. తెర మీద మీరు ఒక ప్రపంచాన్ని చూస్తారు. కథానాయకుడు, నాయకి, భావోద్వేగాలు, పోరాటాలు, సంతోషం, దుఃఖం. మీరు ఆ కథలో లీనమైపోయి ఇదంతా కేవలం ఒక తెరపై పడుతున్న కాంతి శబ్దాల ఆట అని మర్చిపోతారు. మీరు తెర మీద పాత్రలతో నవ్వుతారు, ఏడుస్తారు. కానీ సినిమా అయిపోయి హాల్లో లైట్లు వేయగానే అదంతా నిజం కాదని, కేవలం ఒక ప్రదర్శన అని మీకు వెంటనే గుర్తొస్తుంది. మాయ కూడా అలాగే పనిచేస్తుంది. ఈ ప్రపంచం ఆ సినిమా లాంటిది. మనం దాన్ని నిజమని నమ్మిన ప్రేక్షకుల లాంటి వాళ్ళం. మన జీవితంలోని చిన్న చిన్న పాత్రలతో నేను ఫలానా హోదాలో ఉన్నాను, నేను ధనవంతుడిని, నేను పేదవాడిని ఇంతగా లీనమైపోతామంటే ఈ మొత్తం నాటకాన్ని చూస్తున్న ఆ సాక్షి అయిన ఆత్మను మర్చిపోతాం. ఈ విషయంలో నారద మహర్షికి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ ఉంది. ఒకసారి నారదుడికి తాను మాయను పూర్తిగా జయించానని గర్వం కలిగింది. ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మాయ యొక్క రహస్యం చెప్పమని అడిగాడు. విష్ణువు నవ్వి, సరే నారద, నాతో రా అని తనతో పాటు ఒక ఎడారిలోకి తీసుకెళ్ళాడు. కాసేపు నడిచాక విష్ణువు ఒక చెట్టు కింద ఆగి, నారద, నాకు చాలా దాహంగా ఉంది, దగ్గరలోని గ్రామానికి వెళ్ళి కొంచెం నీళ్లు తీసుకురా అన్నాడు. నారదుడు వెంటనే నీళ్ళ కోసం వెళ్ళాడు. గ్రామంలో ఒక ఇంటి తలుపు తట్టగా ఒక అందమైన యువతి తలుపు తీసింది. ఆమెను చూడగానే నారదుడు తనను తాను మర్చిపోయాడు. నీళ్ల సంగతి మర్చిపోయి ఆమెతో ప్రేమలో పడి అక్కడే స్థిరపడ్డాడు. కాలం గడిచింది. వారికి పిల్లలు పుట్టారు. కుటుంబం పెరిగింది. అతను ఒక సంపూర్ణ గృహస్థ జీవితం గడిపాడు. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ఆ గ్రామానికి పెద్ద తుఫాను వచ్చి వరదలు ముంచెత్తాయి. నారదుడు తన భార్య పిల్లలను కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వరద ఉధృతికి అందరూ అతని కళ్ళ ముందే కొట్టుకుపోయారు. నారదుడు దుఃఖంతో అరచి స్పృహ తప్పి ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోసాగాడు.
అప్పుడు ఎవరో అతన్ని కుదిపారు. కళ్ళు తెరిచి చూస్తే అతను అదే ఎడారిలో అదే చెట్టు కింద ఉన్నాడు. విష్ణుమూర్తి నవ్వుతూ అతని ముందు నిలబడి ఉన్నాడు. విష్ణువు, నారదా, ఎక్కడికి వెళ్ళావు? గంట నుండి నీ కోసం చూస్తున్నా. నా నీళ్ళేవి అని అడిగాడు. నారదుడికి ఏం జరిగిందో అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. అతని 12 ఏళ్ల సంసార జీవితం, ఆ సుఖదుఖాలు, ఆ వరద, ఆ బాధ అంతా కొన్ని క్షణాల కల, మాయ యొక్క ఆట అని గ్రహించాడు. అప్పుడు అతనికి మాయ ఎంత శక్తివంతమైందో అర్థమైంది. ఈ కథ సారాంశం ఏమిటంటే, ఈ ప్రపంచం, దాని బంధాలు, దాని గెలిపోటములు అన్నీ ఆ వరద నీటిలా తాత్కాలికమైనవి, మారుతూ ఉండేవి. మనం వీటితో ఎంతగా మునిగిపోతామంటే మన శాశ్వత స్వరూపాన్ని మర్చిపోతాం. మాయ నుండి బయటపడటం అంటే ప్రపంచాన్ని వదిలివేయడం కాదు. ప్రపంచంలో ఉంటూనే ఇదంతా ఒక నాటకం అనే నిజాన్ని గుర్తించుకోవడం. మనం మన పనులను చేయాలి, మన పాత్రలను పోషించాలి. కానీ ఒక నటుడు వేదిక మీద రాజుగానో బిచ్చగాడుగానో నటిస్తాడు. కానీ తన మనసులో తాను ఒక నటుడిని మాత్రమేననే నాటకం అయ్యాక తన నిజస్వరూపంలోకి వెళ్ళిపోవాలని అతడికి ఎప్పుడూ గుర్తుంటుంది. మనం కూడా ఈ సాక్షి భావనతో జీవించడం నేర్చుకుంటే ప్రపంచంలోని ఏ సుఖము మనల్ని గర్వంతో ముంచలేదు, ఏ దుఃఖము మనల్ని నిరాశలో నెట్టలేదు. మనం మాయ అనే సమస్యను అర్థం చేసుకున్నాం కాబట్టి దానికి పరిష్కారం కూడా తెలుసుకోవాలి. ఆ పరిష్కారమే వివేకం మరియు వైరాగ్యం. ఈ 2 పదాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. వివేకం అంటే తేడాను గుర్తించే సామర్థ్యం. అంటే ఏది నిజం, ఏది అబద్ధం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది ఆత్మ, ఏది ఆత్మ కానిది అనే తేడాను స్పష్టంగా చూడగల బుద్ధి వివేకం. మాయా అనే తెరను దాటి చూసే అంతర్గత దృష్టి లాంటిది. మనం మన బుద్ధిని ఉపయోగించి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏది ఎప్పటికీ నాతో ఉంటుంది? ఈ డబ్బు, ఈ హోదా, ఈ శరీరం, ఈ బంధాలు అని ప్రశ్నించుకుంటే వీటన్నిటికీ సమాధానం ఏది కాదు అనే వస్తుంది. ఇవన్నీ తాత్కాలికమైనవి. వివేకం మనకు నేర్పేది ఏమిటంటే కేవలం ఒకే ఒక తత్వం శాశ్వతమైనది. అది మన సొంత ఆత్మ, మన శుద్ధ చైతన్యం. ఈ వివేకం బలపడినప్పుడు వైరాగ్యం దానంతట అదే వస్తుంది. వైరాగ్యం అంటే అనురాగం లేకపోవడం. వివేకం ద్వారా ఏవి అశాశ్వతమైనవో, అల్పమైనవో తెలిసినప్పుడు ఆ వస్తువుల మీద మనసుకు ఆసక్తి తగ్గుతుంది. గమనించండి, వైరాగ్యం అంటే ద్వేషం కాదు. వైరాగ్యం అంటే బలవంతంగా ఏదైనా వదిలివేయడం కాదు. ఇది ఒక సహజమైన మార్పు. ఒక చిన్న పిల్లాడికి ఒక వజ్రం దొరికితే అతను చేతిలో ఉన్న గాజు ముక్కలను ఎలాంటి ప్రయత్నం లేకుండానే పడేస్తాడు. అతను గాజు ముక్కలను ద్వేషించలేదు. కేవలం వజ్రం విలువ అతనికి తెలిసింది. అలాగే ఒక సాధకుడికి వివేకం ద్వారా ఆత్మ యొక్క ఆనందం, అశాశ్వతమైన సుఖం గురించి కొంచెం తెలిసినప్పుడు ప్రపంచంలోని చిన్న తాత్కాలిక సుఖాల నుండి అతని మనసు దానంతట అదే వైదొలుగుతుంది. ఇది బలవంతపు త్యాగం కాదు, తెలివైన ఎంపిక. దీనిని మరో కథ ద్వారా అర్థం చేసుకుందాం. ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ అతనికి మనశ్శాంతి లేదు. ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనతో ఉండేవాడు. ఒకరోజు వారి ఊరికి ఒక గొప్ప సన్యాసి వచ్చాడు. వ్యాపారి ఆయన దగ్గరకు వెళ్ళి తన సమస్యను చెప్పాడు. సన్యాసి అతనికి ఒక చిన్న సంచి ఇచ్చి, ఈ సంచిని ఎప్పుడూ నీతోనే ఉంచుకో, నీ సమస్యలు తీరిపోతాయి. కానీ ఒక షరతు, దీనిని ఎప్పుడూ కింద పెట్టుకోకూడదు, నిద్రపోయేటప్పుడు కూడా నీ ఒడిలోనే ఉండాలి అని అన్నాడు. వ్యాపారి సరే అన్నాడు. మొదట్లో అంతా బాగానే ఉంది, కానీ రోజులు గడిచే కొద్దీ ఆ సంచి అతనికి భారంగా అనిపించడం మొదలుపెట్టింది. తినేటప్పుడు, పని చేసేటప్పుడు ప్రతి చోట ఆ సంచి భారం అతన్ని ఇబ్బంది పెట్టింది. వారం గడిచేసరికి అతనికి విసుగొచ్చి సన్యాసి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్వామి, ఈ భారాన్ని నేను మోయలేను, ఇది నా జీవితాన్ని ఇంకా కష్టతరం చేసింది, దయచేసి దీన్ని తీసుకోండి అన్నాడు. సన్యాసి నవ్వి, నీవు ఈ చిన్న సంచి భారాన్ని వారం రోజులు కూడా మోయలేకపోయావు,
కానీ జీవితాంతం డబ్బు, గౌరవం, ఆస్తులు అనే ఎంత పెద్ద భారాన్ని నీ మనసుపై మోస్తున్నావో ఆ భారం నీకు తెలియడానికే నేను ఈ సంచినిచ్చాను. ఈ సంచిని నువ్వు ఎంత తేలికగా నాకు ఇచ్చేస్తున్నావో అలాగే నీ మనసు నుండి ఆ అనవసరమైన ఆందోళనల భారాన్ని కూడా తీసివేయి అన్నాడు. ఆ రోజు వ్యాపారికి జ్ఞానోదయమైంది. అసలైన సమస్య బయట వస్తువుల్లో కాదు, వాటిపై మనకున్న మానసిక బంధంలోనే ఉందని తెలుసుకున్నాడు. ఈ బోధనతో అతనిలో వైరాగ్యం కలిగి అతను శాంతితో దీవించడం నేర్చుకున్నాడు. ఈ జ్ఞాన చర్చను కొనసాగిస్తూ కర్మ సిద్ధాంతాన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. మనం నిష్కామ కర్మ గురించి మాట్లాడుకున్నాం, కానీ కర్మశాస్త్రం ఇంకా విస్తృతమైనది. మన శాస్త్రాలు కర్మలను 3 రకాలుగా విభజిస్తాయి: సంచిత, ప్రారబ్ధ మరియు క్రియమాణ. వీటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మన జీవితంలో జరిగే సంఘటనలను ఒక కొత్త కోణంలో చూడటానికి సహాయపడుతుంది. సంచిత కర్మ అంటే మనం ఎన్నో జన్మల నుండి చేసుకున్న కర్మల యొక్క పెద్ద నిల్వ. ఇది ఒక పెద్ద గోదాము లాంటిది. ఇందులో మంచి, చెడు కర్మలన్నీ బీజ రూపంలో దాచి ఉంచబడ్డాయి. ఇది ఎంత పెద్దదంటే మనం దాన్ని ఊహించలేం. ప్రారబ్ధ కర్మ అంటే ఆ సంచితల కర్మల నిల్వ నుండి ఈ జన్మలో అనుభవించడానికి కేటాయించబడిన ఒక చిన్న భాగం. మనం పుట్టినప్పుడు ఒక నిర్దిష్ట ప్రారబ్ధంతో పుడతాం. మన శరీరం, మన కుటుంబం, మన తెలివి, మన ఆర్థిక పరిస్థితి, మన జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ మన ప్రారబ్ధ కర్మల ఫలితమే. ప్రారబ్ధ అంటే విల్లు నుండి వదిలిన బాణం లాంటిది. దానిని వెనక్కి తీసుకోలేం. మనం దాన్ని అనుభవించాల్సిందే. అందుకే కొన్నిసార్లు ఒక మంచి వ్యక్తి ఎందుకు కష్టపడుతున్నాడు, ఒక చెడ్డ వ్యక్తి ఎందుకు సుఖపడుతున్నాడు అని మనకు అనిపిస్తుంది. ఇదంతా వారి వారి ప్రారబ్ధం వల్ల కావచ్చు. మూడవది క్రియమాణ కర్మ. ఇది మనం ఇప్పుడు ఈ క్షణంలో మన స్వేచ్ఛతో చేసే కర్మ. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు ఇవన్నీ క్రియమాణ కర్మలు. ఇక్కడే మన స్వాతంత్రత ఉంది, మన ప్రయత్నం ఉంది. ఈ క్రియమాణ కర్మలే భవిష్యత్తులో మన సంచిత కర్మలో భాగమవుతాయి. దీన్ని ఒక విలుకాడు ఉదాహరణతో అర్థం చేసుకుందాం. విలుకాడు వీపు మీద ఉన్న అమ్ముల పొది అతని సంచిత కర్మ. అందులో లెక్కలేనన్ని బాణాలు ఉన్నాయి. ఆ అమ్ముల పొదలో నుంచి ఒక బాణాన్ని తీసి విల్లుకు ఎక్కిపెట్టి వదిలాడు. గాలిలో లక్ష్యం వైపు తీసుకుపోతున్న ఆ బాణం అతని ప్రారబ్ధం. దాన్ని అతను వెనక్కి తెరవలేడు. దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఇక ఏ బాణం అయితే అతని చేతిలో ఉందో, దాన్ని అతను ఇంకా వదల్లేదో అది అతని క్రియమాణ కర్మ. ఆ బాణాన్ని ఎటువైపు వేయాలి, అసలు వేయాలా వద్దా అనే స్వేచ్ఛ అతనికి ఉంది. ఈ జ్ఞానం మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? దీనివల్ల మనం ఫిర్యాదు చేయడం మానేస్తాం. జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది మన ప్రారబ్ధ ఫలమని భావించి ఎవరిని నిందించకుండా ఓపికగా భరించగలుగుతాం. అదే సమయంలో ఇది మనల్ని భవిష్యత్తు పట్ల ఆశాజనకంగా చేస్తుంది. మన ప్రారబ్ధం ఎలా ఉన్నా మన చేతిలో క్రియమాణ కర్మ అనే శక్తి ఉందని మనకు తెలుస్తుంది. మన ప్రస్తుత పనుల ద్వారా మన భవిష్యత్తును మనం ఖచ్చితంగా మార్చుకోవచ్చు. మంచి పనులు చేయడం ద్వారా మనం మంచి సంచితాన్ని కూడబెట్టుకోవడమే కాకుండా మన ప్రారబ్ధం యొక్క చెడు ఫలితాలను కూడా తగ్గించుకోవచ్చు. ఒక గొడుగు మనల్ని వర్షంలో పూర్తిగా తడవకుండా కాపాడలేకపోయినా చాలా వరకు రక్షిస్తుంది. అలాగే మన మంచి క్రియమాణ కర్మలు మన చెడు ప్రారబ్ధానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. చివరగా మనం మరొక శక్తివంతమైన సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. సంకల్ప శక్తి. సంకల్పం అంటే కేవలం ఒక కోరిక కాదు. సంకల్పం అంటే ఒక దృఢమైన నిశ్చయం, పూర్తి మనస్సుతో
హృదయంతో తీసుకున్న ఒక ఏకాగ్రతతో కూడిన నిర్ణయం. ఇది ఒక విత్తనం లాంటిది. దానిని మన చైతన్యం అనే భూమిలోనే నాటితే సరైన సమయంలో అది ఒక పెద్ద చెట్టుగా మారుతుంది. మన ఋషులు సంకల్ప శక్తిని బాగా తెలిసినవారు. వారు ఏదైనా పెద్ద యజ్ఞం చేసే ముందు సంకల్పం చేసుకునేవారు. సంకల్పం తీసుకోవడం వల్ల మన చెల్లా చెదురైన మానసిక శక్తి అంతా ఒకే దిశలో కేంద్రీకృతమవుతుంది. ఆధునిక మనస్తత్వవేత్తలు కూడా మన ఉపచేతన మనస్సులో అపారమైన శక్తి ఉందని ఒప్పుకుంటున్నారు. మనం ఏదైనా దృఢ సంకల్పం తీసుకున్నప్పుడు మనం మన ఉపచేతన మనసుకు ఒక స్పష్టమైన ఆదేశాన్ని ఇస్తాం. అప్పుడు మన ఉపచేతన మనస్సు ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి అవసరమైన పరిస్థితులను, వ్యక్తులను, అవకాశాలను మన వైపు ఆకర్షించడం మొదలుపెడుతుంది. కానీ సంకల్ప శక్తి స్పష్టంగా, సానుకూలంగా, బలంగా ఉన్నప్పుడే పనిచేస్తుంది. నేను బహుశా ఇది చేస్తాను అనేది బలహీనమైన కోరిక. నేను ఇది చేస్తున్నాను లేదా నేను అది అయ్యాను అనేది శక్తివంతమైన సంకల్పం. ఒక కథ ఉంది. ఒక వ్యక్తి కొండ మీద ఉన్న గుడికి వెళ్ళాలనుకున్నాడు. దారి చాలా కష్టంగా ఉంది. అతను నడవడం మొదలుపెట్టాడు. దారిలో చాలామంది అతన్ని చూసి ఆ దారి చాలా ప్రమాదకరమైనదని, నువ్వు వెళ్ళలేవు, వెనక్కి వెళ్ళిపో అన్నారు. కొద్ది దూరం నడిచాక అతని కాళ్ళు కూడా నొప్పులు పెట్టాయి. నా వల్ల కాదు, వదిలేద్దాం అని అనుకున్నాడు. కానీ అప్పుడు అతను ఒక దృఢ సంకల్పం తీసుకున్నాడు. ఏమైతే అది అవ్వని, నేను ఈ సాయంకాలం లోపల ఆ గుడికి చేరుకోవాల్సిందే. అతను ఆ సంకల్పం తీసుకున్న వెంటనే అతని శక్తి అంతా ఒక చోటు చేరింది. అప్పుడు అతనికి ఇతరుల మాటలు వినిపించడం లేదు. తన శరీర నొప్పి కూడా తెలియడం లేదు. అతని దృష్టి అంతా తన లక్ష్యం మీదే ఉంది. అతను ఆగకుండా నడుస్తూ సాయంత్రంలోగా గుడికి చేరుకున్నాడు. ఇది అతని సంకల్ప శక్తే. అది అతని శారీరక, మానసిక బలహీనతలను దాటడానికి సహాయపడింది. అందుకే మీ జీవితంలో చిన్న చిన్న సంకల్పాలు తీసుకోవడం మొదలు పెట్టండి. ఉదయాన్నే లేచి ఈ రోజున నేను పూర్తి ఆనందంగా, సానుకూలంగా గడుపుతాను అనే సంకల్పం తీసుకోండి. ఏదైనా చెడు అలవాటును మానుకోవడానికి సంకల్పం తీసుకోండి. ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి సంకల్పం తీసుకోండి. మీరు మీ సంకల్పాన్ని పదే పదే తలుచుకుంటూ దానికి అనుగుణంగా పనిచేస్తే ఈ విశ్వంలోని శక్తులు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తాయని మీరు గమనిస్తారు. సంకల్ప శక్తితో మనం బయట జీవితాన్ని చక్కదిద్దుకోగలం. కానీ ఒక మనిషి తీసుకోగల అతిపెద్ద సంకల్పం తనను తాను తెలుసుకోవాలని సంకల్పం. ఇది కేవలం ఒక తాత్విక ప్రశ్న కాదు. ఇది ముక్తికి మార్గం తెరిచే తాళం చెవి. అన్ని ఆధ్యాత్మిక మార్గాల కేంద్ర బిందువు ఇదే. కాబట్టి మనం ఆత్మశోధన అనే ఈ ప్రయాణాన్ని మొదలు పెడతాం. ఈ మార్గాన్ని ఆత్మవిచారం లేదా ఆత్మను వెతకడం అని అంటారు. ఈ మార్గం మనకు చెప్పేది ఏమిటంటే, సత్యం ఎక్కడో బయట లేదు, మన లోపలే ఉంది. దానిని కనుక్కోవడానికి మనం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. కేవలం మన లోపలికి మనం చూసుకోవాలి. ఈ మార్గంలోని ఒక ముఖ్యమైన సూత్రం నేతి అంటే ఇది కాదు, ఇది కాదు. ఇది ఒక విధమైన ఎలిమినేషన్ ప్రక్రియ. మనం ఏవైతే కాదో వాటన్నిటినీ కాదని వదులుకుంటూ వెళ్తే చివరకు మనం నిజంగా ఎవరో అదే మిగిలిపోతుంది. ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది? ప్రశాంతంగా కూర్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఎవరు? నేను ఈ శరీరమా? ఆలోచించండి. ఈ శరీరం ఎప్పుడు మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఒకటి, యవ్వనంలో మరొకటి, వృద్ధాప్యంలో ఇంకొకటి. దీనికి జబ్బు వస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఒకరోజు నశించిపోతుంది. నేను ఈ శరీరంలో మార్పులన్నింటినీ చూస్తున్నాను, గమనిస్తున్నాను. చూసేవాడు చూడబడే దానికంటే వేరుగా ఉంటాడు. కాబట్టి నేను ఈ శరీరాన్ని కాను. కనుక నేతి ఇది కాదు. అయితే నేను మనసునా? మనస్సు అంటే ఆలోచనల, భావాల ప్రవాహం. నేను నా ఆలోచనలను చూడగలను. నా మనసులో కోపం వస్తుంది, శాంతి వస్తుంది, ఆందోళన వస్తుందని నేను గమనించగలను. నేను ఈ ఆలోచనలకు కూడా సాక్షిని. సాక్షి చూడబడే వస్తువు కాలేడు. కాబట్టి నేను ఈ మనస్సును కాదు, నేతి ఇది కూడా కాదు. మరి నేను నిర్ణయాలు తీసుకునే బుద్ధినా?
నా బుద్ధి తీసుకునే నిర్ణయాలను కూడా నేను చూడగలను. కొన్నిసార్లు అది సరైన నిర్ణయం తీసుకుంటుంది, కొన్నిసార్లు తప్పు. నేను దాని పనులకు కూడా సాక్షిని. కాబట్టి నేను బుద్ధిని కూడా కాదు. నేను నేను అని చెప్పే ఆ అహంకారమా, ఈ నేను అనే భావన కూడా మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు నేను సంతోషంగా ఉన్నాను అంటాను, కొన్నిసార్లు నేను దుఃఖంగా ఉన్నాను అంటాను. ఈ నేను కూడా శాశ్వతం కాదు. కాబట్టి నేను ఈ అహంకారాన్ని కూడా కాదు. శరీరం, మనసు, బుద్ధి, అహంకారం వీటినన్నిటినీ నేతి అని కాదన్నప్పుడు వెనుక ఏం మిగులుతుందో, వెనుక మిగిలేది కేవలం శుద్ధమైన సాక్షి భావన, కేవలం స్వచ్ఛమైన చైతన్యం, ఒక ఉనికి యొక్క అనుభూతి. దీనికి నేను ఉన్నాను అని చెప్పవచ్చు. ఈ నేను ఉన్నానకు ఏ హోదా లేదు. ఇది నేను డాక్టర్ని లేదా నేను భారతీయుడిని అనే నేను కాదు. ఇది కేవలం స్వచ్ఛమైన ఉనికి. ఇది అన్ని పాత్రలు, హోదాల వెనుక ఉండి వాటన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. ఒక దీపం చీకటి గదిలోని అన్ని వస్తువులను ప్రకాశింపజేస్తుంది, కానీ ఆ దీపం ఆ వస్తువులలో ఏది కాదు. అలాగే ఈ సాక్షి చైతన్యం మన శరీరం, మనసు, బుద్ధి యొక్క పనులన్నిటినీ ప్రకాశింపజేస్తుంది, కానీ అది వాటిలో ఏది కాదు. ఇదే మన అసలైన స్వరూపం. దీనిని ఆత్మ, బ్రహ్మం లేదా సత్యం అని పిలుస్తారు. ఈ లోతైన నిజాన్ని ఒక అందమైన కథతో వివరిస్తారు. ఒకప్పుడు ఒక రాజకుమారుడు చిన్నతనంలో తప్పిపోయాడు. అతన్ని ఒక గిరిజన తెగ పెంచింది. అతను వాళ్ళ మధ్యనే పెరిగాడు, వాళ్ళలాగే జీవించాడు, వేటాడాడు. తనను తాను ఒక గిరిజనుడిగానే భావించాడు. తన అసలు స్వరూపాన్ని పూర్తిగా మర్చిపోయాడు. చాలా ఏళ్ల తర్వాత ఆ రాజ్యం యొక్క వృద్ధ మంత్రి ఆ రాజకుమారుడి కోసం వెతుకుతూ ఆ తెగ దగ్గరకు వచ్చాడు. అతను రాజకుమారుడని కొన్ని గుర్తుల ద్వారా గుర్తించాడు. మంత్రి అతని దగ్గరకు వెళ్ళి, నాయనా, నువ్వు గిరిజనుడివి కాదు, నువ్వు ఈ రాజ్యానికి యువరాజువి. మీ నాన్నగారు రాజు, నువ్వు ఈ సామ్రాజ్యానికి వారసుడివి అని చెప్పాడు. మొదట అబ్బాయి నమ్మలేదు. నవ్వి, నీకు పిచ్చి పట్టిందా? నేను ఇక్కడే పెరిగాను, నేను గిరిజనుడిని అన్నాడు. అప్పుడు మంత్రి అతన్ని ఒక చెరువు దగ్గరకు తీసుకెళ్ళి నీటిలో అతని ప్రతిబింబాన్ని చూపించి అతని గుర్తులను వివరించాడు. అతనికి చిన్ననాటి విషయాలు గుర్తు చేశాడు. నెమ్మదిగా రాజకుమారుడికి అంతా గుర్తుకు రావడం మొదలైంది. తాను నిజంగా ఒక యువరాజునని అతను గ్రహించాడు. అతనికి ఈ ఆత్మజ్ఞానం కలిగిన క్షణంలో అతని ప్రవర్తన, ఆలోచన విధానం అన్నీ మారిపోయాయి. అతను ఇంకా గిరిజన బట్టల్లోనే ఉన్నాడు, కానీ ఇప్పుడు తాను ఒక యువరాజునని అతనికి తెలుసు. అతనిలోని దీనత్వం మాయమైపోయింది. మన పరిస్థితి కూడా ఆ తప్పిపోయిన రాజకుమారుడి లాంటిదే. మనం మన దైవికమైన, రాజసమైన ఆత్మస్వరూపాన్ని మర్చిపోయి మనల్ని మనం ఈ చిన్న నశించిపోయే శరీరం అని అనుకుంటున్నాం. అందుకే మనం దుఃఖిస్తున్నాం, భయపడుతున్నాం. ఆత్మవిచారం అనే ప్రక్రియ ఆ మంత్రి లాంటిది. అది మనకు ఒక నిజమైన గుర్తింపును గుర్తు చేస్తుంది. మనం ఈ నశించే శరీరం కాదు, నాశనం లేని ఆనంద స్వరూపమైన ఆత్మ అని గ్రహించిన క్షణంలో మన భయాలు, దుఃఖాలు అన్నీ మాయమైపోతాయి. కానీ ఆత్మను వెతికే ఈ మార్గం చాలా సున్నితమైనది. దీనిపై ఒంటరిగా నడవడం కష్టం కావచ్చు. మన మనస్సు, అహంకారం మనల్ని పదే పదే తప్పుదారి పట్టించగలవు. ఇక్కడే మనకు ఒక గురువు అవసరం ఏర్పడుతుంది. భారతీయ సంప్రదాయంలో గురువుకు దేవుడి కంటే ఎక్కువ స్థానం ఇచ్చారు. ఎందుకంటే దేవుడు మనకు ఈ ప్రపంచాన్ని ఇస్తే గురువు ఈ ప్రపంచం నుండి విముక్తి పొందే దారిని చూపిస్తాడు. గురువు అంటే ఆ దారిలో స్వయంగా నడిచి గమ్యాన్ని చేరిన వ్యక్తి. అతను ఆ దట్టమైన అడవిలో ఒక అనుభవజ్ఞుడైన గైడ్ లాంటివాడు. అతనికి ప్రతి దారి, ప్రతి ప్రమాదం తెలుసు. మనం మన తెలివితో వెళ్తే దారి తప్పిపోవచ్చు, లేదా క్రూర మృగాల అహంకారం, కోరికలు, కోపం బారిన పడవచ్చు. కానీ గురువు మన చేయి పట్టుకొని మనల్ని సురక్షితంగా గమ్యానికి చేరుస్తాడు. నిజమైన గురువు ఎవరు?
అద్భుతాలు చేసేవాడు, జనాన్ని పోగు చేసేవాడు నిజమైన గురువు కాదు. శాస్త్రాలు నిజమైన గురువుకు 2 ముఖ్య లక్షణాలు చెబుతాయి: శ్రోత్రియ మరియు బ్రహ్మనిష్ట. శ్రోత్రియ అంటే శాస్త్రాల జ్ఞానం ఉన్నవాడు, సిద్ధాంతాలపై పూర్తి పట్టు ఉన్నాడు. మరియు బ్రహ్మనిష్ట అంటే అతనికి కేవలం పుస్తక జ్ఞానమే కాదు, అతను స్వయంగా ఆ పరమ సత్యంలో, బ్రహ్మంలో స్థిరంగా ఉన్నవాడు, అతను చదివిన దానిని అనుభవించినవాడు. అలాంటి గురువు మాట్లాడినప్పుడు అవి కేవలం మాటలు కావు, అవి శిష్యుడి గుండెల్లోకి వెళ్ళి అతని సందేహాలను తొలగించే శక్తితో నిండి ఉంటాయి. ఒక కథ ఉంది. ఒక శిష్యుడు తన గురువు దగ్గర చాలా కాలంగా సేవ చేస్తున్నాడు. ఒకరోజు అతను, గురుదేవా, దేవుడు ఎలా ఉంటాడు? నాకు ఆయన అనుభవం ఎందుకు కలగడం లేదు అని అడిగాడు. గురువు ఏమీ మాట్లాడకుండా అతన్ని నది దగ్గరకు తీసుకెళ్ళాడు. శిష్యుడు నదిలో మునగమని చెప్పాడు. శిష్యుడు మునగగానే గురువు అతని తలను పట్టుకొని నీటిలోనే నొక్కి ఉంచాడు. శిష్యుడికి ఊపిరి ఆడలేదు, బయటకు రావడానికి విలవిలలాడాడు. అతని పూర్తి శక్తి, పూర్తి ఏకాగ్రత కేవలం ఒకే విషయంపై ఉంది: ఒక్క శ్వాస. గురువు శిష్యుడు ఇక తట్టుకోలేడని గ్రహించి అతన్ని బయటకు తీశాడు. శిష్యుడు గట్టిగా శ్వాస తీసుకుంటూ కోపంగా, గురుదేవా, మీరు నన్ను చంపేసేవారే అన్నాడు. గురువు శాంతంగా, నువ్వు నీళ్ళల్లో ఉన్నప్పుడు నీకు అన్నిటికంటే ఎక్కువగా ఏం కావాలనిపించింది అని అడిగాడు. శిష్యుడు కేవలం ఒక్క శ్వాస, ఇంకేమి వద్దు అన్నాడు. అప్పుడు గురువు నవ్వి, ఏ రోజు నువ్వు దేవుడిని కూడా అంతే తీవ్రంగా ఆ ఒక్క శ్వాస కోసం తప్పించినంత తపనతో కోరుకుంటావో అదే క్షణంలో నీకు దేవుడు అనుభవంలోకి వస్తాడు అని చెప్పాడు. గురువు మాటలతో కాకుండా అనుభవం ద్వారా సత్యాన్ని బోధించాడు. ఇదే నిజమైన గురువు పని. జ్ఞాన మార్గం మనల్ని ప్రపంచాన్ని వదిలివేయమని చెప్పదు, బదులుగా ప్రపంచంలో ఒక క్రమబద్ధమైన, సమతుల్యమైన జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పుతుంది. దీనికోసం మన ఋషులు జీవితానికి 4 పురుషార్థాలు అనే ఒక చట్రాన్ని ఇచ్చారు: ధర్మం, అర్థం, కామం మరియు మోక్షం. ఇది ఒక సమతుల్యమైన, విజయవంతమైన జీవితానికి గొప్ప ప్రణాళిక. ధర్మం ఈ కట్టడానికి పునాది. అంటే మంచి నడవడిక, నీతి, కర్తవ్యం. జీవితంలోని అన్ని పనులను ధర్మం పరిధిలోనే చేయాలి. ధర్మం లేకుండా సంపాదించిన డబ్బు, అనుభవించిన సుఖం చివరికి దుఃఖానికే దారితీస్తుంది. అర్థం అంటే 2వ పురుషార్థం, అంటే డబ్బు, సంపద, లౌకిక విజయం. మన ఋషులు పేదరికాన్ని గొప్పగా చెప్పలేదు. వారు డబ్బును జీవితానికి అవసరమైన సాధనంగా భావించారు. దానికి మనం మన కుటుంబ బాధ్యతలను నిర్వర్తించవచ్చు, సమాజానికి సేవ చేయవచ్చు. ధర్మ మార్గంలో సంపాదించిన డబ్బు ఎప్పటికీ బంధం కాదు. కామం 3వ పురుషార్థం, అంటే కోరికలు, ఇంద్రియ సుఖాలు. ఇది జీవితంలో ఒక సహజమైన భాగం. సంగీతం, కళ, ప్రేమ వంటి లౌకిక సుఖాలను ఆస్వాదించడం తప్పు కాదు, కానీ అవి ధర్మ పరిధిలోనే ఉండాలి. జీవితానికి అవి ఏకైక లక్ష్యం కాకూడదు. మోక్షం 4వ చివరి పురుషార్థం, అంటే విముక్తి. ఒక వ్యక్తి ధర్మాన్ని పాటిస్తూ అర్థ, కామాలను సరైన రీతిలో అనుభవించినప్పుడు సహజంగానే అతని మనసులో ఈ పుట్టుక మరణ చక్రాల నుండి విముక్తి పొందాలని కోరిక కలుగుతుంది. అతను పరమశాంతిని, పరమ ఆనందాన్ని పొందాలని కోరుకుంటాడు. ఇదే జీవితం యొక్క అంతిమ లక్ష్యం. ఈ 4 పురుషార్థాలు ఒకదానికొకటి వ్యతిరేకం కాదు, పూరకాలు. ఇవి ఒక నిచ్చెన లాంటివి. ధర్మం పునాది మీద నిలబడి ఉన్న వ్యక్తి అర్థం, కామం అనే మెట్లు ఎక్కి చివరికి మోక్షం అనే గమ్యానికి చేరుకుంటాడు. కేవలం అర్థం, కామం వెనుక పరిగెత్తి ధర్మం, మోక్షాలను పట్టించుకుని వ్యక్తి ఎప్పటికీ నిజమైన సుఖాన్ని, శాంతిని పొందలేడు. అర్థం, కామాలను పూర్తిగా తిరస్కరించి నేరుగా మోక్షానికి వెళ్ళాలనుకునే వ్యక్తి కూడా విఫలమవుతాడు. సమతుల్య మార్గమే ఉత్తమ మార్గం. ఈ మొత్తం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది ఆత్మవిచారం మార్గమైన గురువు శరణాగతి అయినా లేదా పురుషార్థాల పాలన అయినా వీటన్నిటినీ కలిపి ఉంచే ఒక అంశం ఉంది. అది శ్రద్ధ.
శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకం కాదు. శ్రద్ధ అంటే లోతైన అంతర్గత విశ్వాసం, శాస్త్రాల మాటలపై శ్రద్ధ, గురువు మార్గదర్శకత్వంపై శ్రద్ధ, మరియు అన్నిటికన్నా ముఖ్యంగా మనలో దాగి ఉన్న దైవత్వంపై శ్రద్ధ. గీతలో భగవంతుడు అంటాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అనగా శ్రద్ధ ఉన్నవాడే జ్ఞానాన్ని పొందుతాడు. మనం ఏదైనా కొత్త ఊరికి వెళ్ళి గూగుల్ మ్యాప్స్ మీద నమ్మకంతో ప్రయాణిస్తాం. అది కూడా ఒక రకమైన శ్రద్ధే. మనం ఆ దారిని చూడలేం, కానీ ఆ సిస్టంపై మనకు నమ్మకం ఉంది. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో గురువు, శాస్త్రాలు మనకు గూగుల్గా మ్యాప్స్ లాంటివి. మనం వాటిపై శ్రద్ధ ఉంచి నడవాలి. దారిలో ఎన్నోసార్లు సందేహాలు వస్తాయి, నిరాశ కలుగుతుంది, మనం ఎక్కడికి చేరడం లేదనిపిస్తుంది. ఈ క్షణాలలో శ్రద్ధే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక గురువుకు 2 శిష్యులు ఉండేవారు. ఒకరోజు గురువు ఎదురుగా ఉన్న కొలనను దాటండి, నా నామం జపిస్తూ నడవండి, మీరు మునగరు అన్నాడు. ఒక శిష్యుడికి గురువు మాటలపై పూర్తి శ్రద్ధ ఉంది. అతను గురు గురు అని జపిస్తూ నీటిపై నడిచి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. రెండో శిష్యుడు కొంచెం తర్కంతో ఆలోచించేవాడు. ఇది ఎలా సాధ్యం? నామం జపిస్తే నీటిపై ఎలా నడుస్తారు? నేను మునిగిపోతానేమో అని అనుకున్నాడు. అతను ఆ సందేహంతో నీటిలో కాలు పెట్టగానే మునిగిపోయాడు. గురువు అతన్ని కాపాడి, నిన్ను నది దాటించింది నా నామం కాదు, నీ నమ్మకం. అతనికి పూర్తి శ్రద్ధ ఉంది కాబట్టి దాటాడు. నీ మనసులో సందేహం ఉంది, అందుకే మునిగిపోయావు అన్నాడు. అందువల్ల ఈ జ్ఞాన మార్గంలో వివేకం అనే కత్తి, శ్రద్ధ అనే డాలు రెండూ తీసుకుని నడవాలి. వివేకం మనల్ని తప్పుదారి పట్టకుండా కాపాడుతుంది. శ్రద్ధ మనల్ని దారిలో అలసిపోయి ఆగిపోకుండా చూస్తుంది. ఈ ప్రయాణం జీవితంలో అత్యంత ఉత్తేజకరమైనది, అత్యంత సార్థకమైనది. ఇది మనల్ని తప్పిపోయిన రాజకుమారుడి నుండి ఒక చక్రవర్తిగా, ఒక సాధారణ మానవుడి నుండి స్వయంగా పరమాత్మగా మారుస్తుంది. దేవుడు పరిపూర్ణుడు, ఆనంద స్వరూపుడు, ఆయనకు ఏ లోటు లేదు. మరి అలాంటప్పుడు ఆయన ఈ సృష్టిని ఎందుకు చేశాడు? ఈ ప్రపంచంలో ఇంత సుఖ దుఃఖాలను, గొడవలను, కష్టాలను ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్న మన మనసులో తరచుగా వస్తుంది. దానికి మన జ్ఞానులు ఒకే మాటలో సమాధానమిస్తారు. లీలా లీలా అంటే దైవికమైన ఆట. ఈ సృష్టి భగవంతుడి అవసరం లేదా బలహీనత వల్ల జరగలేదు. ఇది ఆయన ఆనందం యొక్క సహజమైన వ్యక్తీకరణ. ఎవరైనా చాలా సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు కారణం లేకుండానే పాటలు పాడతారు, నాట్యం చేస్తారు. ఒక చిన్న పిల్లవాడు ఇసుకలో గూళ్ళు కట్టి మళ్ళీ వాటిని పగలగొడతాడు. ఈ కట్టడంలో పడగొట్టడంలో అతనికి కేవలం ఆనందం మాత్రమే లభిస్తుంది, వేరే ప్రయోజనం ఉండదు. అలాగే ఈ అనంతమైన విశ్వం, ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఈ జీవితం, మరణం, ఇవన్నీ ఆ పరమ చైతన్యం యొక్క దివ్యమైన ఆట, ఒక లీల. మనం జీవితాన్ని ఒక పోరాటంగా, ఒక భారంగా చూసినప్పుడు ప్రతి చిన్న విషయానికి బాధపడతాం, చింతిస్తాం. కానీ మనం దానిని ఒక లీలగా చూసినప్పుడు మన ఆలోచన విధానం మొత్తం మారిపోతుంది. మనందరము ఈ దైవిక నాటకంలో పాత్రధారులమని, మనకు వేరువేరు పాత్రలు పోషించడానికి పంపబడ్డామని మనం అర్థం చేసుకుంటాం. కొందరు రాజు పాత్రలు, కొందరు పేదవాడి పాత్రలో ఉన్నారు. కొందరు సుఖంగా, కొందరు దుఃఖంగా ఉన్నారు. కొందరు గెలిచారు, కొందరు ఓడిపోయారు. నాటకంలో అన్ని రకాల పాత్రలు, అన్ని రకాల భావాలు ఉంటేనే అది ఆసక్తికరంగా ఉంటుంది. నాటకంలో కేవలం సుఖమే ఉంటే అది విసుగు పుట్టిస్తుంది. ఈ లీల అనే దృక్పథం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇది మనకు మన పాత్రను అనుబంధం లేకుండా పోషించే కళను నేర్పుతుంది. ఒక గొప్ప నటుడు వేదిక మీద దుఃఖిస్తున్న పాత్రను పోషిస్తున్నప్పుడు అతను నిజంగా ఏడుస్తాడు. అతని కళ్ళ నుండి నీళ్లు వస్తాయి. ప్రేక్షకులు కూడా అతని బాధను అనుభవిస్తారు. కానీ అతని మనసులో ఎక్కడో ఒక మూల ఇది కేవలం నటన అని, తాను నిజంగా దుఃఖంగా లేనని అతనికి తెలుసు. నాటకం అయిపోగానే అతను తన వేషం తీసివేసి తన సాధారణ జీవితంలోకి తిరిగి వస్తాడు. అతను ఆ పాత్ర యొక్క దుఃఖాన్ని తనతో ఇంటికి తీసుకువెళ్ళడు. మనం కూడా జీవితం అనే ఈ వేదిక మీద సరిగ్గా ఇదే చేయాలి. మనం ఒక పాత్రను, అది తండ్రి పాత్ర అయినా, కొడుకు పాత్ర అయినా, ఉద్యోగి పాత్ర అయినా
పూర్తి నిజాయితీతో శ్రద్ధతో పోషించాలి. సుఖం వస్తే దాన్ని ఆస్వాదించండి, దుఃఖం వస్తే దాన్ని కూడా సాక్షిగా అనుభవించండి. కానీ మనసులో ఎప్పుడు ఆ విషయాన్ని గుర్తించుకోవాలి. నేను ఈ పాత్రను కాదు, ఈ పాత్రను పోషిస్తున్న శాశ్వతమైన నాశనం లేని ఆత్మను. ఈ ఈ అవగాహనతో ఉంటే జీవితంలోని ఏ దుఃఖం మనల్ని పడగొట్టలేదు, ఏ సుఖం మనల్ని గర్వంతో గుడ్డివాళ్లను చేయలేదు. మనం జీవితంలోని ప్రతి రూపాన్ని ఆస్వాదించగలం. అందులో మునిగిపోకుండా, బంధించబడకుండా. ఇప్పుడు మనం ఈ సుదీర్ఘమైన జ్ఞాన చర్చ ముగింపు దశకు వస్తున్నాం. మన ప్రయాణాన్ని కురుక్షేత్రం నుండి ప్రారంభించాం. అక్కడ అర్జునుడు మోహంలో, దుఃఖంలో చిక్కుకుని తన కర్తవ్యం నుండి వెనుదిరిగాడు. అతని గందరగోళం మన అందరి గందరగోళానికి గుర్తు. శ్రీకృష్ణుడి ఉపదేశం ఆ దైవిక కాంతి లాంటిది. అది అర్జునుడికే కాదు, మొత్తం మానవాళికి దారి చూపింది. మనం కర్మ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకున్నాం. మన అధికారం కేవలం పనిపైనే ఉందని, ఫలితంపై కాదని తెలుసుకున్నాం. మనం స్వధర్మం యొక్క ప్రాముఖ్యతను గుర్తించాం. అది మనల్ని ఇతరులను కాపీ కొట్టకుండా మన సహజ మార్గంలో నడవమని ప్రేరేపిస్తుంది. మనం ఆత్మ యొక్క శాశ్వతాన్ని తెలుసుకున్నాం. అది మనల్ని మరణ భయం నుండి విముక్తి చేసే, మనం ఈ నశించే శరీరం కాదని, నాశనం లేని చైతన్యమని బోధించింది. మనం ఒక స్థితప్రజ్ఞుడి లక్షణాలను తెలుసుకున్నాం. అతను ప్రతి పరిస్థితిలోనూ శాంతంగా, స్థిరంగా ఉంటాడు. మన మనస్సును అదుపు చేయడానికి అభ్యాసం, వైరాగ్యం అనే ఉపాయాలను నేర్చుకున్నాం. మనం ప్రకృతిలోని 3 గుణాలు సత్వం, రజస్సు, తమస్సు ఆటను అర్థం చేసుకున్నాం. సాత్విక జీవితాన్ని గడపడం ద్వారా మన చైతన్యాన్ని ఎలా ఉన్నతంగా మార్చుకోవాలో తెలుసుకున్నాం. మనం కర్మల చట్రం, సంచిత, ప్రారబ్ధ, క్రియమాన గురించి తెలుసుకున్నాం. ప్రారబ్ధాన్ని అనుభవిస్తూనే క్రియమాన కర్మలతో మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోగలమని అర్థం చేసుకున్నాం. మనం సంకల్పం యొక్క అద్భుతమైన శక్తిని, శ్రద్ధ యొక్క అచంచలమైన బలాన్ని గుర్తించాం. ఇవి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో గొప్ప సహాయకులు. ఈ సూక్ష్మమైన మార్గంలో ఒక బ్రహ్మనిష్ఠుడైన గురువు ఎంత అవసరమో మనం అర్థం చేసుకున్నాం. ఆయన మన చేయి పట్టుకొని మనల్ని అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోకి నడిపించగలడు. మనం నేను ఎవరు అని ప్రశ్నించుకుంటూ ఆత్మశోధన అనే సరళమైన మార్గంలో నడవడానికి ప్రయత్నించాం. మనం జీవితాన్ని సమతుల్యంగా జీవించడానికి 4 పురుషార్థాలు, ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే అందమైన చట్రాన్ని అర్థం చేసుకున్నాం. చివరిగా మనం ఈ మొత్తం సృష్టిని ఆ పరమాత్మ యొక్క ఒక ఆనందమైన లీలగా చూసాం. ఇది మనకు జీవితం పట్ల ఒక తేలికమైన, సరళమైన, ఆనందకరమైన దృక్పథాన్ని ఇచ్చింది. ఈ జ్ఞానం అంతా కేవలం మేధోపరమైన చర్చ కోసం కాదు, ఇది మన జీవితంలో ఆచరించడానికి, జీవించడానికి. ఈ జ్ఞానం ఒక విత్తనం లాంటిది. దానిని మనం మన హృదయం అనే పొలంలో నాటాలి. ఆ తర్వాత విశ్వాసం, సాధన, సమర్పణ అనే నీటితో దానికి సేవ చేయాలి. అప్పుడు అది ఒకరోజు పెద్ద చెట్టుగా పెరిగి దాని నీడలో మనకు పరమశాంతి, ఆనందం లభిస్తుంది. ఈ ప్రయాణం మనల్ని పరిస్థితులకు బానిస నుండి మన భవిష్యత్తుకు యజమానిగా మారుస్తుంది. ఇది మనల్ని భయం, ఆందోళన నుండి విముక్తి చేసి ధైర్యం, ఆత్మవిశ్వాసంతో నింపుతుంది. కాబట్టి మనందరం ఈ శాశ్వతమైన జ్ఞానాన్ని మన జీవితానికి ఆధారంగా చేసుకుందాం. మనం మన ప్రతి పనిని ఒక పూజగా, ప్రతి సవాలును ఒక అవకాశంగా, ప్రతి క్షణాన్ని పూర్తి జాగ్రత్తతో, ఆనందంతో జీవిద్దాం. ఇదే గీత సారం. ఇదే అన్ని వేదాల, ఉపనిషత్తుల సందేశం. ఇదే ఒక సార్థకమైన, విజయవంతమైన, శాంతియుతమైన జీవితాన్ని గడపడానికి ఏకైక మార్గం. ఈ జ్ఞానం మన జీవితంలోకి ప్రవహించాలి, మన ప్రతి పనిలో కనిపించాలి మరియు మన నిజ స్వరూపమైన ఆ పరమశాంతి, ఆనందాన్ని మనకు అనుభూతిని చెందేలా చేయాలి. హరే కృష్ణ.